ఒక ఊర్లో ఒక ముసలి వ్యక్తి ఉండేవాడు. అతను చాలా కంగారు పడేవాడు అతని కొడుకు గురించి. అతను కొడుకు చాలా సోమరిపోతూ మరియు ఇప్పుడు ఏ పని చేయడం చేతకాదు. ఎప్పుడూ ఊర్లో అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అతని స్నేహితులతో తిరుగుతుంటాడు. అయితే ఆ ముసలి వ్యక్తి అతని కొడుకుకి ఒక మంచి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అతను అతని కొడుకుని దగ్గరికి పిలుస్తాడు. ఇప్పుడు అతని కొడుకుకి కబోర్డ్లో ఒక వాచ్ ఉంది, దాన్ని నా దగ్గరికి తీసుకుని రా అని చెప్తాడు. అతను వెళ్లి కబోర్డ్ ఓపెన్ చేసి వాచ్ తీసుకుని వాళ్ల నాన్న దగ్గరికి వచ్చాడు. వాళ్ల నాన్న ఆ వాచ్ ని చూసి, ఈ వాచ్ ని మార్కెట్ కు తీసుకుని వెళ్లి అందరికీ అడుగు, దీని వర్క్ ఎంత ఉంటుందని తెలుసుకో. అతను వాచ్ ని తీసుకుని మార్కెట్ కి వెళ్లి వేరే వేరే వ్యక్తులని కలిసి వాచ్ చూపించి దీని విలువ ఎంత ఉంటుందో తెలుసుకుంటున్నాడు. ఒకతను 5,000 చెప్పాడు, ఇంకొకతను 500 అని చెప్పాడు, ఇంకొకతను 800 అని చెప్పాడు, ఇంకొకతను 2,000 అని చెప్పాడు. అలా ప్రతి ఒక్కళ్ళు వేరే వేరే ప్రైసెస్ చెప్పారు. దాని విలువ ఎంత అనేది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అతను ఇంటికి వెళ్లి, నాన్న, నాకు ప్రతి ఒక్కరు వెరీ ప్రైసెస్ చెప్పారు ఈ వాచ్ది. ఒకరు 500, ఒకరు 5,000, ఇంకొక్కరు 800. అప్పుడు వాళ్ల నాన్న నవ్వుతూ ఇలా అన్నాడు, సరే, నువ్వు ఆ వాచ్ ని తీసుకెళ్లి మళ్లీ కబోర్డ్లో పెట్టేసేయ్. మరుసటి రోజు ఆ వ్యక్తి తన కొడుకుని మళ్లీ పిలిచి, నిన్న రాత్రి ఏదైతే కబోర్డ్లో పెట్టిన గడియారం ఉందో దాన్ని మళ్లీ తీసుకుని రా అని చెప్తాడు. అతను గడియారం తీసుకొచ్చి వాళ్ల నాన్నగారికి ఇస్తాడు. ఇప్పుడు మార్కెట్కి వెళ్లి ఈ గడియారం ఒక ప్రైస్ అడక్కు. ఈ గడియారంలో ఉన్న టైం యొక్క ధరను వాళ్లని అడిగి కనుక్కో అని చెప్తాడు. తన తండ్రి నిజంగా ఏమి అర్థం చేసుకున్నాడో, అయినప్పటికీ అతను విధేయత చూపాడు మరియు మళ్లీ మార్కెట్కు వెళ్లాడు. అతను కలిసిన వారిని ఈ గడియారంలోని టైం విలువ ఎంత అని అడిగాడు. ప్రజలు అతనిని విచిత్రంగా చూశారు. కొందరు అతనిని చూసి నవ్వారు, కొందరు అతనిని వెళ్లిపోమన్నారు, మరికొందరు ఎంత వెర్రి ప్రశ్న అని ఎగతాళి చేశారు. ఆ బాలుడు ఎంతో సిగ్గుపడి బాధపడ్డాడు. చివరికి అతను ఒక చిన్న దుకాణం వద్ద ఆగాడు. అక్కడ ఒక వృద్ధుడు గడియారాలను బాగుచేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ బాలుడు అదే ప్రశ్నను అడిగినప్పుడు ఆ పెద్దాయన తన పనిని ఆపివేశాడు. అతను ఆ బాలుడి వైపు చిరునవ్వుతో చూశాడు. బాలుడు ఏం అడగాలనుకుంటున్నాడో ఆయనకు అర్థమైంది. ఆయన మెల్లగా ఇలా అన్నాడు, నువ్వు సమయానికి వెల కట్టలేవు. కోట్లాది రూపాయలు ఇచ్చినా నీ జీవితంలో గడిచిపోయిన ఒక్క సెకనును కూడా తిరిగి కొనలేవు. అందుకే నీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. బాలుడు శ్రద్ధగా విన్నాడు. ఆ పెద్దాయన ఇంకా ఇలా చెప్పాడు, సమయం విషయంలో ఒక చెడ్డ విషయం, ఒక మంచి విషయం ఉంది. చెడ్డ విషయం ఏంటంటే అది గడిచిపోతుంది. మంచి విషయం ఏంటంటే దానిని ఎలా గడపాలో నువ్వు నిర్ణయించుకోవచ్చు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. పేద, ధనిక అనే తేడా లేదు. తేడా అంతా వాళ్లు ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేదానిలోనే ఉంది. ఆ బాలుడికి విషయం అర్థమైంది. అతనిలో ఏదో మార్పు వచ్చింది. అతను ఆ పెద్దాయనకు కృతజ్ఞతలు చెప్పి వేగంగా ఇంటికి వెళ్లాడు. బజారులో జరిగినదంతా తన తండ్రికి చెప్పాడు. తండ్రి గర్వంతో నవ్వి తన కొడుకు భుజంపై చేయి వేశారు. ఆ రోజు నుండి ఆ బాలుడి జీవితం పూర్తిగా మారిపోయింది. అతను కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. సమయాన్ని తెలివిగా వాడుకున్నాడు. పనికిరాని తిరుగుళ్ళు మానేశాడు. ప్రతి క్షణం విలువను అతను అర్థం చేసుకున్నాడు. నీతి సమయం అందరికీ ఉచితం, కాని అది అమూల్యమైనది. నువ్వు దాన్ని కొనలేవు, కాని ఉపయోగించుకోగలవు. దాన్ని దాచుకోలేవు, కాని ఖర్చు చేయగలవు. ఒక్కసారి అది గడిచిపోతే మళ్లీ ఎప్పటికీ తిరిగి పొందలేవు.